2019 నుంచి 24 వరకు కొలుకుపూడి శ్రీనివాసరావు గారు, జడా శ్రావణ్ కుమార్ గారు, జనసేన రజనీ గారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ విమర్శించేవాళ్ళు. వీళ్ళని నాడు డిబేట్లో కూర్చోబెట్టి టీవీ5, ఆంధ్రజ్యోతి, మహాన్యూస్, ఈటీవీ వీళ్ళందరూ అబ్బో ఇంకా చూడండి జడా శ్రావణ్ కుమార్ గారిని, లేకపోతే కొలుకుపూడి శ్రీనివాసరావు గారిని, ఈ జనసేన రజనీ గారిని వీళ్ళందరినీ లేపి గొప్ప వాళ్ళుగా చూపించేవాళ్ళు. వీళ్ళు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నారా లోకేష్ గారు ఆ మీడియా సమస్యలు తట్టుకోలేకపోతున్నాయి, ఓరవలేకపోతున్నాయి. నాడు జగన్ గారి ప్రభుత్వంలో జరుగుతున్న విషయాలపైన వాళ్ళు విమర్శలు అనే పరిద్దాటి మాట్లాడినా కూడా ఈ సూపర్ మాట్లాడావు, అసలు ఎంత బాగా మాట్లాడావు, అద్భుతంగా మాట్లాడావు అని చెప్పి వాళ్ళని గొప్ప వ్యక్తుల్లా చూపించేవాళ్ళు. వాళ్ళని ఒక గొప్ప వ్యక్తుల్లా చూపించేవాళ్ళు. సేమ్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరుగుతున్న ప్రతి తప్పుల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటే మాత్రం తట్టుకోలేకపోతున్నారు చంద్రబాబు గారు. ఇక రజనీ గారు మొన్న అన్నారు ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో, గతంలో జగన్ గారి హయాంలో విమర్శలు చేశాం కానీ ఇంత వ్యక్తిగతమైన దాడి నేను ఎప్పుడు చూడలేదు, నా అడ్వకేట్ ఏదైతే ఆ వృత్తిని కూడా వీళ్ళు విమర్శించేదాకా వెళ్ళిపోయారు, ఆ తర్వాత వ్యక్తిగతమైన దాడి, వ్యక్తిత్వ హననం భరించలేకపోతున్నాను అని చెప్పి ఏడ్చారు. కొలుకుపూడి శ్రీనివాసరావు గారు అయితే ఇంకో 2 అడుగులు ముందుకేసి జగన్ గారి హయాంలో కేసులు పడ్డాయి కానీ నా పైన, కానీ వ్యక్తిగతమైన దాడి లేకపోతే ఇబ్బంది పెట్టేలాగా నన్ను ఎప్పుడు ఏం చేయలేదు, కానీ ఈ ప్రభుత్వం నన్ను చంపడానికి కూడా చూస్తున్నారు అని చెప్పి కొలుకుపూడి శ్రీనివాసరావు గారు. ఇంకో పక్క జడా శ్రావణ్ కుమార్ గారు అయితే గతంలో విమర్శించారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని దూకుడుగా విమర్శిస్తున్నారు, ఆయన చేసే ప్రతి తప్పిదాన్ని ప్రజల ముందు పెడతా ఉన్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారి కేసులు ఏదైతే అధికారంలో ఉండే అక్రమంగా కొట్టివేపించుకుంటున్నారు అని చెప్పి ఆయన కేసులు ఏదైతే ఆ కేసు తాలూకు ఏదైతే డీటెయిల్స్ ఆయన అడగటం జరుగుతూ ఉంది హైకోర్టుకి వెళ్ళి, ఎందుకు కొట్టేస్తున్నారు, ఆ కేసు కొట్టేసిన దానికి కారణాలు ఇవ్వండి ఐదని. వాస్తవానికైతే కోర్టులు కూడా ఇవ్వాల. మరి జడా శ్రావణ్ కుమార్ గారు దాని మీద పిటిషన్ వేసి అయితే తెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కేసు కొట్టేసే దాంట్లో కూడా ఆయన ఇంప్లీడ్ అయ్యారు. ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ గారిని ఎట్టా ఆయన దూకుడు తగ్గించాలా, ఆయన ఇబ్బంది పెట్టాలని కార్యక్రమంతో జడా శ్రావణ్ కుమార్ గారి పైన కేసులు తోడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఒక మహిళ అయితే నిన్న మా కేసు బుక్ అయినట్టుంది. ఆ మహిళని ఈరోజు అయితే టీవీ5లో ఒక ఇంటర్వ్యూ ఆమె ప్రజెంట్ చేశారు. ఆమె మాట్లాడింది ఏంటంటే 2025 ఏప్రిల్లో ఒక గొడవ వాళ్ళ పై అధికారులతో హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక మహిళ గొడవ పెట్టుకుంది. ఆ గొడవ తాలూకు కేసు బుక్ అయితే ఈమె జడా శ్రావణ్ కుమార్ గారి దగ్గరకు వచ్చి వాదించమని అడిగితే జడా శ్రావణ్ కుమార్ గారు 50,000 డబ్బులు అడుగుతారంట. ఆమె చెప్పింది దాని ప్రకారం. మనకు తెలియదు, ఏదైతే జడా శ్రావణ్ కుమార్ గారు వచ్చి బయట చెప్పాలి, మనకేం తెలుసు. వాళ్ళు ఆ క్లయింట్కి అడ్వకేట్కి జనరల్గా అడ్వకేట్లు అనేవాళ్ళు డబ్బులు తీసుకుంటారు, ఎవరైనా కానీ డబ్బులు తీసుకోకుండా ఎవరు వాదించరు. ఆమె 50,000 ఇస్తే జడా శ్రావణ్ కుమార్ గారు టేకప్ చేయలేదు అని ఆమె అంటుంది. కానీ కొన్ని వాటిల్లో ఏమో జడా శ్రావణ్ కుమార్ గారు టేకప్ చేసి ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చేలాగా అయింది పరిస్థితి అని చెప్పి గత నవంబర్లో ఆమెకు అనుకూలంగా ఏదో తీర్పు వచ్చిందని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. అంతిమంగా జడా శ్రావణ్ కుమార్ గారు బయటకు వచ్చి చెప్పాలి. ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ గారి విషయంలో ఆమె ఏం చెప్తుందంటే, జడా శ్రావణ్ కుమార్ గారు అసలు టేకప్ చేయలేదు, మళ్ళీ ఏం సార్ టేకప్ చేయలేదు, ఇంకో 1,00,000 అడిగాడు, ఏం సార్ ఇంకా టేకప్ చేయలేదంటే అప్పుడు దాడి చేశాడు, నన్ను ఇక్కడ కొట్టాడు అని చెప్పి ఆమె చూపిస్తూ మాట్లాడుతూ అంతిమంగా జడా శ్రావణ్ కుమార్ గారి పైన హత్యాయత్నం కేసు ఒకటి, తర్వాత చీటింగ్ కేసు ఒకటి, ఇట్లాంటివి బుక్ అయినట్టుగా చెప్తా ఉన్నారు ఆమె చెప్పేదాని ప్రకారం. ఈ జడా శ్రావణ్ కుమార్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినా మనకేమీ తెలియదు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తారో చూడాలి. ఆ ఇష్యూ అయితే మాత్రం ఇప్పుడు టీవీ5 వాళ్ళు బాగా హైలైట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు టీవీ5 వాళ్ళు హైలైట్ చేయడానికి కారణం ఏంటంటే, మొన్న బీఆర్ నాయుడిని స్వయంగా జడా శ్రావణ్ కుమార్ గారు విమర్శించారు. బీఆర్ నాయుడు గారు ఇదేం దరిద్రం, ఇదేంది ఈ వయసులో ఇదని చెప్పి. దాన్ని తట్టుకోలేరు కదా వెంటనే. చంద్రబాబు నాయుడు గారు కేసుల్లో ఇంప్లీడ్ అయి ఉన్నారు కాబట్టి, అంటే ఆ తాలూకు కొట్టేసినటువంటి ఫైల్ ఏదైతే ఉందో అది అడుగుతూ ఉన్నారు కాబట్టి జడా శ్రావణ్ కుమార్ గారు దానిపైన కొంత ఆయన మీద కక్ష ఉంది. తర్వాత విమర్శిస్తున్నారు 5 అని చెప్పి, రెడ్ బుక్ 5 అని చెప్పి విమర్శిస్తున్నారని లోకేష్ గారికి వీళ్ళందరూ కక్ష ఉంది. అంతిమంగా జడా శ్రావణ్ కుమార్ గారు అయితే వాళ్ళకి టార్గెట్లు అయితే ఉన్నారు. ఆ టార్గెట్ ప్రకారం కరెక్ట్ దొరికాడు అనే ఆలోచనతో ఏదైనా చేసే అవకాశం అయితే ఉంది. బహుశా జడా శ్రావణ్ కుమార్ గారిని అరెస్ట్ చేస్తారా లేకపోతే ఏం చేస్తారా అదైతే మనకైతే తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ఇదైతే మాత్రం ఇష్యూ అయితే హైలైట్ అవుతూ ఉంది. ఆ మహిళ ఎవరైతే ఉన్నారో తను వాదించమని డబ్బులు ఇస్తే వాదించలేదు, రెండోది వచ్చి నా మీద దాడి చేశాడు అనే ఆ 2 అంశాలపైన అయితే ఇప్పుడు కేసులు బుక్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. మరి జడా శ్రావణ్ కుమార్ గారి వర్షన్ ఏంటో చూడాలి. అంటే ఇప్పుడు వీళ్ళకి ఏం లేదు టార్గెట్, వీళ్ళు అవతల వీళ్ళని పూర్తి స్థాయిలో విమర్శిస్తే తట్టుకోలేరు, అది ఎవరి మీద కేసులు పెట్టాలా. మీరు చూడండి, సోషల్ మీడియా వాళ్ళ మీద 2,000 మంది కేసులు పెట్టారు, 2,000 మంది పైగా. ఇన్ని నాయకులు ఎంతమంది అరెస్ట్ అయ్యారు. ఏ ఒక్కరి మీద అవినీతి ఆరోపణలతో ఎవరిమైనా అరెస్ట్ చేశారా? వాళ్ళని తిట్టారు, వీళ్ళని తిట్టారు, అది ఇది అని చెప్పి కేసులు బుక్ చేశారు. కన్ఫెషన్ స్టేట్మెంట్ల మీద మద్యం 5 అని చెప్పి కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా అరెస్టులు, ఈ తప్పితే ఏమీ చేయలేదు వీళ్ళు.